నమస్తే, వెల్కమ్ టు కృష్ణ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. నేను ఈరోజు వీడియోలో ఒక చిన్న స్ట్రైట్ బెడ్ తీసుకొని కృష్ణుడికి మనం డ్రెస్ ఎలా కుట్టాలో చూపిస్తాను. నేనైతే ఈ క్లాత్ మనం ఏదైనా కుట్టుకున్నప్పుడు మిగిలిపోయిన క్లాత్ తీసుకున్నాను. దాన్ని కొంచెం వంకర టింకరగా ఉంది, దాన్ని స్ట్రైట్ చేసుకున్నాను. ఇలాగా 2 సైడ్స్ స్ట్రైట్ చేసుకున్నాక మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ ఒక 12 ఇంచెస్లో ఉండే క్లాత్ తీసుకున్నాను, అంటే లెంగ్త్ వైజ్ చెప్తున్నాను. లెంగ్త్ వైజ్ అంతకన్నా తక్కువ మటుకు తీసుకోకూడదు, రౌండ్ తిరగదు. సో మీరు కనుక ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ కావాలి అనుకుంటే అంతకన్నా ఎక్కువ తీసుకోండి, అంతకన్నా తక్కువ మటుకు తీసుకోకండి. ఆ తర్వాత ఇలాగా ఈ ఒక సైడు రా ఎడ్జ్ ఉంటుంది కదా, అంటే అంచులు కొట్టకుండా ఉండేది, అది కొద్దిగా మడిచి దాని మీద లేస్ పెట్టి ఇలాగ స్ట్రైట్గా కుట్టేస్తున్నాను. ఆ తర్వాత అది తీసి రెండవ వైపు, అంటే ఆ లేస్కి రెండవ వైపు ఉంటుంది కదా, అది కూడా కుట్టేసుకోవాలి. ఇన్ని రోజులు నేను వీడియోస్ ఏం పెట్టలేదు అనుకుంటున్నారా? నేను కూడా మా ఇంట్లో ఉన్న పాత మిషన్ తీసి కొంచెం కొంచెం కుట్టడం మళ్ళీ ట్రై చేస్తున్నాను. చాలా రోజులైంది నేను మిషన్ కుట్టక. ఇప్పుడు మళ్ళీ నేను ఒక సూది దారం తీసుకొని దాన్ని ఇటువైపు ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టుకుంటాను. దానికన్నా ముందు మనం విడ్త్ వైజ్ ఎంత తీసుకున్నామో చూడండి, 2.5 ఇంచులు తీసుకున్నాము. అంతకన్నా తక్కువ కూడా తీసుకోవచ్చు, లేదా ఇంకొక 1/2 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, కానీ అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. అంటే మనం లెంగ్త్ వైజ్ కూడా 12 తీసుకున్నాం కదా, అందువల్ల అనమాట. ఇలాగ ఈక్వల్ డిస్టెన్స్లో ఉండేలాగా సూది దారంతో ఇలాగా చివరి దాకా కుట్టేసుకోండి. కుట్టేశాక దాన్ని దారం అలా లాగితే మనకి ఫ్రిల్స్ వస్తాయి. ఆ ఫ్రిల్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉండేలాగా ఒకసారి టేప్ పెట్టి అది ఎంత వచ్చిందో మెజర్ చేయండి. మనకి కనీసం ఒక 2 నుంచి 2.5 లోపలే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉంటే. నేను ఇప్పుడు కుట్టబోయే డ్రెస్ లడ్డు గోపాల్, అంటే చిన్ని కృష్ణుడిది, దొగడ కృష్ణుడు అనమాట. ఆయనకి ఎక్కువ అవుతుంది, అందుకని అంతకు అడ్జస్ట్ చేసుకొని నేను ముడి వేసుకున్నాను. ఆ తర్వాత ఈ ఫ్రిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మిషన్ మీద ఇంకొకసారి స్టిచ్ చేస్తున్నాను. ఒకసారి బాగా అడ్జస్ట్ చేసుకోండి ఈక్వల్గా ఉండేలాగా ఫ్రిల్స్ని. ఇలాగా కుట్టేశాక మళ్ళీ మనం దీనిపైనే లేస్ పెట్టేసి, నేను రివర్స్ సైడ్లో అటాచ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మళ్ళీ వస్తుంది కదా. కాకపోతే ఇప్పుడు లేస్ నేను మెజర్ చేసుకొని తీసుకుంటున్నాను, ఎందుకంటే మనము వెనకాల ముడి వేసేలాగా పెడుతున్నాము. లేదు నేను ఏదైనా బటన్ కానీ స్టిక్కర్ కానీ అంటించుకుంటాను అంటే జస్ట్ సింపుల్గా మనం ఇప్పుడు నడుము ఎంత పెట్టామో, అంటే 2.5 ఇంచులు పెట్టాం కదా, అంతే తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 7 to 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇది ఇట్లాగా చూడండి, మనం ఇందాక వేసిన లేస్ సైడ్ కాకుండా రివర్స్ సైడ్లో వేస్తున్నాను. ఆ తర్వాత దీన్ని వెనక్కి ఫోల్డ్ చేస్తాను అనమాట. ఇలా ఎందుకు అంటే మనకి ఈ రా ఎడ్జెస్ ఈ సెకండ్ సైడ్ మనకి కొంచెం అందంగా లేకుండా ఉంటాయి కదా, అలా కాకుండా నీట్గా ఫినిషింగ్ రావటం కోసం మనం వెనక వైపు కుట్టి ముందు వైపుకి రివర్స్ చేస్తామన్నమాట. నేను కూడా మీలాగే యూట్యూబ్లో చూసి కొన్ని లాంగ్ ఫ్రాక్స్ అలాంటివి స్టిచ్ చేశాను, అందుకే ఇన్ని రోజులు వీడియోలు పెట్టలేదు. ఏమన్నా ఈ ఎడ్జెస్ కొంచెం వంకర టింకరగా ఉంటే చూసి కట్ చేసుకొని లేస్ని ఇలాగా మళ్ళీ రివర్స్ తిప్పుకొని 1 స్టిచ్ కానీ 2 స్టిచ్ కానీ మీ కన్వీనియంట్ని బట్టి వేసుకోండి.
చెప్పాను కదా, నేను ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మనము కృష్ణుడికి పైనుంచి డ్రెస్ వేయాలి కదా, దానికోసం ఇక్కడ నేను 2.5 లేదా 2.5 ఇంచెస్ తీసుకున్నాను. 2 ముక్కలు తీసుకున్నాను అలాంటివి. తీసుకొని 1 ఇంచు డిస్టెన్స్ వరకు దాన్ని అలా కుట్టుకోవాలి. రెండిటిని ఒకదాని మీద ఒకటి పెట్టి. మీరు 2.5 2.5 కన్నా ఎక్కువ 2.5 లోపే తీసుకోండి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మనం కుట్టే ఈ డ్రెస్ కృష్ణుడికి లూజ్ అయిపోతుంది. 2 నుంచి 2.5 2.5 లోపలే తీసుకోండి. ఎక్కువైతే మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ కట్ చేసుకొనైనా కుట్టొచ్చు, కానీ తక్కువైతే ఏం చేయలేం కాబట్టి లేస్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి 2.5 నుంచి 2.5 లోపే తీసుకోండి. నేను ఇక్కడ 2.5 తీసుకున్నాను. ఆ తర్వాత మనం ఇప్పుడు కుట్టిన లంగా మిడిల్ చూసుకొని ఆ మిడిల్లో ఈ లేస్ పెట్టేసి కుడుతున్నాను ఫస్ట్. ఇది ఇలా కుట్టాక మనం ఇప్పుడు ఆల్రెడీ అటాచ్ చేసిన లేస్కి సెకండ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, రెండు సెకండ్ ఎడ్జెస్ ఉన్నాయి. ఆ రెండిటిని మనం కుట్టిన ఈ లంగా చివరికి పెట్టుకొని ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి కుట్టాలి. అప్పుడు ఏంటంటే ఆ 2 హోల్స్లో మనం కన్నా హ్యాండ్స్ని పెట్టచ్చు అనమాట. అవసరం అనుకుంటే రెండోసారి కూడా కుట్టుకోండి. ఇప్పుడైతే మన డ్రెస్ కుట్టడం పూర్తయిపోయింది. ఇది ఒకసారి మెజర్ చేసుకుందాము ఎంత వచ్చింది. చూడండి 3.5 ఇంచ్ వచ్చింది. ఎందుకంటే మన 2.5 తీసుకున్నాం కాబట్టి మళ్ళీ పావు ఇంచు కుట్లలోకి పోతుంది కదా, అలా పోయాక. ఇప్పుడు చూడండి కన్నాకి డ్రెస్ ఏం లూజ్ అవ్వకుండా నీట్గా సరిపోయింది. ఇది మనమేమి రౌండ్ సర్క్యులర్ క్లాత్ తీసుకోలేదు, స్ట్రైట్ బిట్ తీసుకొని ఫ్రిల్స్ లాగా కుట్టుకున్నాము. ఇంత 2 ఇంచుల్లో ఫ్రిల్స్ పెట్టుకోవాలి, 2.5 ఇంచుల్లో ఫ్రిల్స్ పెట్టుకోవాలంటే కష్టం కాబట్టి మనం ఇలా సూది దారం బట్టి దాన్ని ఇలా వెనక్కి లాగేసుకొని ఈజీగా కుట్టేసాము. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.